హాయ్ అండి, వెల్కమ్ టు ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే వంటలు అయితే కాదండి, పొద్దున్నే లేచినప్పటి నుంచి పిల్లలు వెళ్ళే వరకు ఎంత హడావుడి ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. లంచ్ బాక్స్లకి అయితే పప్పుచారు అయితే చేస్తున్నాను. లెగటమే పప్పు అనేది ఉడికించుకొని ఉడికిన పప్పులోకి టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కారం, సాల్ట్, చింతపండు పులుపేసి అయితే చారుని అయితే ముందు మరిగించుకుంటానండి. ఇది మరిగే లోపల ఈ చారు కాంబినేషన్తో అరటికాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. అరటికాయలని కూడా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నానండి. మనకి అరటికాయలు కట్ చేసే లోపల చారు అనేది మరుగుతూ ఉంది. ఇంకో సైడ్ అయితే అరటికాయ ఫ్రై చేసుకోవడానికి ఒక కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మరుగుతున్న చారులోకి కొద్దిగా కొత్తిమీర వేసి కూడా కొద్దిసేపు మరిగించుకున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. పప్పుచారు కాంబినేషన్తో అరటికాయ ఫ్రై బాగుంటుంది అనేసి ఈ వంట అయితే రెడీ చేస్తున్నానండి. హౌస్ వైఫ్లు ఖాళీగా ఉంటారని ఎవరండి అన్నది. లేచిన కాడ నుంచి పిల్లలు వెళ్ళే వరకు హడావుడి ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసే పని ఒక హడావుడి ఉంటుంది. గిన్నెలు తోముకోవడం, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం, మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి ఏదో స్నాక్స్ చేయడం, ఏదో పని ఉంటూనే ఉంటుంది. హౌస్ వైఫ్స్ అనేవాళ్ళు ఖాళీగా ఉంటారని ఎవరు చెప్పారండి. ఈ పోపు కూడా వేగిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు అయితే వేసుకున్నాను. పోపులోనే కొద్దిగా వెల్లుల్లి కూడా దంచి వేసుకున్నానండి. ఇవి ఒకసారి పక్కన మగ్గించుకుంటూ చారు అయితే మరిగిపోయింది కాబట్టి చారుకి పోపు అయితే వేసుకుంటున్నాను. పోపు దినుసులు, ఎండుమిర్చి అన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని అయితే పోపు అయితే వేసుకుంటున్నానండి చారు కోసము. ఏ చారుల్లోకైనా వెల్లుల్లిపాయ లేకపోతే టేస్ట్ అనేది ఉండదు. వెల్లుల్లిపాయ వేసిన టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇలా పోపు అయితే రెడీ చేసుకొని మరిగించుకున్న చారుని అయితే వేసుకున్నానండి. చారు కూడా పోపు పెట్టుకోవడం అయిపోయింది. ఇక ఒక సైడు అరటికాయ ఫ్రై అయితే చేసుకుంటున్నానుగా, దానిలో మన రుచికి సరిపడా సాల్ట్, కారం కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గించుకొని తీసుకుంటే ఈ ఫ్రై కూడా అయిపోతుందండి. ఇలా వంట పని అయిన తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేయాలి కదండి. వాళ్ళకి తలలు దూవాలి, వాళ్ళ బాక్స్ని కట్టాలి. పని అనేది చాలా ఉంటుంది. అరటికాయ ఫ్రై కూడా అయిపోవచ్చింది. మనకి సాల్ట్, కారం వేసుకున్నాం కాబట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుంటే అయిపోద్ది. వంట పని అయ్యింది. అయిన తర్వాత పిల్లలకైతే తలలు దూవుతున్నానండి. తలలు దువ్వి ఇలా రెడీ చేసి అయితే పంపించాలి. ముగ్గురికి స్నానానికి నీళ్ళు కాయాలండి. అయిన తర్వాత వాళ్ళు టిఫిన్ రెడీ చేసి టిఫిన్ పెట్టాలి. ఈరోజు టిఫిన్ అయితే ఏమీ లేదండి, పప్పుచారు పెట్టేశానని అన్నమే తినేశారు పిల్లలు. పిల్లలకు జడలు కూడా వేసి ఇద్దరికి తలలు దువ్వేసి పిల్లోడిని కూడా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశానండి.
మన వీడియోస్ చూసేవారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చెప్పు స్కూల్కి వెళ్తున్నానని చెప్పు. స్కూల్కి మీరు వెళ్ళలేరా? స్కూల్కి వెళ్ళారా మీరని? పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. వీళ్ళు వెళ్ళిన తర్వాత గిన్నెలు తోముకోవడం, ఇల్లంతా శుభ్రం చేసుకోవడం అనేది చాలా పని ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి.